మేకప్ ఆర్టిస్ట్ ఏమో ఫాస్ట్గా రెడీ అయిపోతారు, నన్నేమో లేట్గా రెడీ చేస్తారు. చూడండి ఫస్ట్ రెడీ అయిపోయింది వదిన. ఏం జరుగుతుంది అర్థం కాలే, బట్ ఫైనల్ లుక్ చూసాక అమేజింగ్ అంతే. ఇద్దరిది కూడా లుక్ తీరా మన సాగలి దూరా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ క్వీన్ ఆఫీషియల్. సో ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో మీరు చూడాలనుకుంటున్నారా? సో దానికన్నా ముందు మనం చేస్తుంది ఏంటంటే వినాయక చవితి షూట్ చేస్తున్నాం. దానికోసం ఒక డిఫరెంట్ స్టైల్ డ్రాపింగ్ చేసుకుంటున్నాం శారీని. అండ్ ఇక్కడ ఆల్రెడీ అవుతుంది ప్రాసెస్ అంతా. అండ్ మేకప్ అన్నీ బాగా చేసుకుని, అండ్ ఇంకోటి స్పెషల్ ఏంటంటే మన వీడియోలో సో దీపోదిన నేను ట్విన్నింగ్ చేస్తున్నాం. సో షూట్ అనేది నేను దీపోదిన చేస్తున్నాం వినాయక చవితిది. సో రిజల్ట్ బాగా రావాలని కోరుకుంటున్నాం, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. మదన్నతో ఏం లేదు షూట్ ఈసారి, ఓన్లీ నేను దీపోదిన మాత్రమే. అలాగే అలెక్కి అవుట్ఫిట్స్ వేసుకొని చేస్తున్నాం. ప్రెసెంట్ మా వల్లే మెస్సీ అయిపోయింది, ఎందుకంటే మేము చూపించే మోడల్కి వాళ్ళు ఇప్పుడు డ్రాప్ చేస్తున్నారు. చూపిస్తాం ఆగండి అది ఎలానో. టామ్ అండ్ జెర్రీ లాగా ఎప్పుడు కొట్టుకుంటారు. మేకప్ బై దీపోదిన, ఎండి. ఎస్, ఎండి మేకర్స్. అవును, చూసారు కదా ఆల్రెడీ పేజ్లో ఫాలోవర్స్ కూడా వస్తారు ఏం కంటెంట్ పెట్టకుండానే. సో అట్లుంటుంది. అలెక్యా కలమే కదా మాకు సరే బాగా కనిపిస్తుంది. కల్లింగ్ మిషన్ హీట్ అయిపోయిందా? మేకప్ ఆర్టిస్ట్ ఏమో ఫాస్ట్గా రెడీ అయిపోతారు, నన్నేమో లేట్గా రెడీ చేస్తారు. చూడండి ఫస్ట్ రెడీ అయిపోయింది వదిన. ఇద్దరు ఒకటే లెన్స్ వదిన. ఇంకా పొట్టు పెడితే సో ఎండి మేకర్స్ ఇంత బ్యూటిఫుల్. ఫస్ట్లో నేను ఏం జరుగుతుంది అర్థం కాలే, బట్ ఫైనల్ లుక్ చూసాక అమేజింగ్ అంతే. ఇద్దరిది కూడా లుక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. చాలా చాలా వచ్చింది. నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేసావు కదా, నీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఐ ఎక్స్పెక్టెడ్. అండ్ మంచి ఐ షేడ్స్ ఏమేయాలి అని చెప్పి కూడా చూసుకున్నా. అండ్ కిరాక్ మాకు కరెక్ట్ సరిపడా వచ్చింది. కానీ ఐస్ క్లాస్ ఇంకా బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఎంతో బాగుందో అసలు, చాలా బాగా నచ్చింది నాకు. అండ్ మా అవుట్ఫిట్స్ ఆసియా క్లోజెట్ నుంచి ఆల్ టైమ్ ఎప్పుడు చూస్తారు కదా, అది కూడా అక్కడ చూస్తుంది. వర్క్ చూడండి ఎంత ప్రొఫెషనల్ గా, ఎంత బాగా. చాలా బాగుంది. మగ్గం బ్లౌజ్ అది చాలా ప్రొఫెషనల్ గా వచ్చింది. ఎస్, ఈ జ్యువెలరీ కూడా మేము రెంటెడ్ తీసుకున్నాం, శ్రీ బొటిక్. సో మీకు ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి చెక్ చేయండి, పేజ్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో జ్యువెలరీ. బుట్ట పూసలు, ఆల్ టైప్, అంటే ఏ రకంగా కావాలన్నా మనకు అక్కడ దొరుకుతాయి. టెంపో అన్ని ఐటమ్స్ అని వినాయకుడు చూపించారు. క్యూట్ వినాయకుడు మంచిగా మేము బార్గింగ్ చేసి కొంచెం చాలా మంచిగా ఇచ్చాడు అంకుల్. లాస్ట్ కి ఈ గొడుగు కూడా ఫ్రీ ఇచ్చారనమాట. ఎస్, ఫ్రీ. సో క్యూట్. హోప్ మంచిగా రావాలి షూట్ అని కోరుకుంటున్నాం. అండ్ 4 o'clock కి షూట్ చేద్దాం అనుకుని ఇప్పుడు టైం అయితే ఇటా చెప్పకూడదు అలాంటి బయటికి. సో అలా అయ్యింది అనమాట. బ్యూటిఫుల్ లొకేషన్. అసలు నైట్ టైం అయితే చాలా బాగా కనిపిస్తుంది. మేము ఈవినింగ్ టైంలో రావాల్సింది, బట్ ఏదైనా మంచిగా లక్క 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 చంద్రముఖి. నిజంగా లొకేషన్ చాలా బాగుంది. చాలా డేస్ తర్వాత, చాలా మంత్స్ తర్వాత ఈ లొకేషన్ రావడం, షూట్ చేసుకోవడం. కొత్త సెట్స్ అయితే పెట్టారు చిత్రలహరిలో. మన సాగలి దూరా ఎక్కడ
సో మీలో ఎంతమందికి మా కాంబినేషన్ ఇష్టమో కింద కామెంట్ చేయండి. సో నాకైతే దీపోదితో ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది, వాళ్ళతో ఒక ఫ్యామిలీలా ఉండాలనిపిస్తుంది, ఫ్యామిలీ ఫీలింగే ఉంటుంది. సో వాళ్ళు మా ఇంటికి రావడం, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంతా కూడా ఒక ఫ్యామిలీలా ఉంటుంది. మాకు ఎటువంటి ఇష్యూస్ లేవు, ఇప్పుడు వరకు చాలా హ్యాపీగా ఉన్నాం, అలానే ఉండాలనుకున్నాం. సో మేము ప్రతిదీ కూడా అంటే డీటెయిలింగ్గా ఎలా మేకప్ చేసుకున్నాం, ఏ ప్రోడక్ట్ యూస్ చేసాం, సో ఎక్కడెక్కడ ఎలా టచ్అప్ చేసుకున్నాం అవన్నీ డీటెయిలింగ్గా నేను వదిన ఒకసారి షూట్ చేసేటప్పుడు ఈసారి డెఫినెట్గా చూపిస్తాం. సో కంటెంట్ కొంచెమే ఉంది ఇందులో, మొత్తం షూట్ చేయలేకపోయాం. అండ్ ఇక్కడ BTS మీకు తీసి చూపిస్తున్నాం ఎలా చేసామనేది. మేమైతే ఒక 2 hours బాగా కష్టపడ్డాం ఈ షూట్కి. అండ్ డే టైంలో తీద్దాం అనుకున్నాం, బట్ రెడీ అయ్యేసరికి ఆ టైం అయింది. అండ్ ప్రతి ఫెస్టివల్కి ఇలా షూట్స్ చేసుకుని మీకు స్పెషల్గా చూపించాలనే మేము అనుకుంటాం. నెక్స్ట్ వచ్చే పండుగలు ఏమున్నాయి చెప్పలే, నాకు తెలిసి దీపావళి ఉంది, ఇంకా ఇలాగే బాలుతో కూడా ఒక మంచి షూట్ చేయాలి. అండ్ ఇక్కడ జాక్ గారు అయితే మొత్తం డైరెక్షన్స్ ఇస్తున్నారు ఎలా చేయాలనేది. స్మోక్ మిషన్ రావా, ఇద్దరు చూసుకొని అప్పుడు ఇద్దరు చూసుకుంటూనే ఇలా చేతులు ఓపెన్ చేస్తారు. చేతులు ఓపెన్ చేసి ఇలా చూసి ఏదో ఒక పని చేయండి, ఇద్దరు చూసుకుంటారా, కెమెరాను చూసి చేతులు ఇలా ఓపెన్ చేసి చేతిలో వైపు చూడండి, అలా ఉంటుంది. చేతిలో వైపు చూసి ఇప్పుడు ఇలా కెమెరా సింగిల్ తగ్గింది. 3, 2, 1 రోలింగ్ యాక్షన్. టైమింగ్ మిస్ అయింది, అదే ఇద్దరు కెమెరా చూడాలి. 1 రోలింగ్ యాక్షన్. లవ్లీ. బొమ్మని గంతండి, అలాగే ఉండండి, అలాగే ఉండండి. బొమ్మ ఇచ్చిరా ఫాస్ట్గా. బొమ్మను చూసి మీ ఇద్దరు చూసుకోండి. ఓకే, రెడీ గైస్, రెడీ? 3, 2, 1 రోలింగ్ యాక్షన్. రిలాక్స్. ఒకసారి చేద్దాం. స్మోక్ బ్రో, స్మోక్. గైస్ రెడీ, రోలింగ్. నీళ్ళు పెట్టండి. క్రేజీ నైస్. గైస్ ఇప్పుడు వరకు షూట్ చేసాం, వినాయక చవితి థీమ్తో షూట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు జస్ట్ మాంటేజర్ షాట్స్ తీసుకుంటున్నాం ఏదైనా సాంగ్కి అటాచ్ చేయడానికి. చాలా అలసిపోయి బట్ మంచి కంటెంట్ అయితే వచ్చింది, ఫుల్ సాటిస్ఫైడ్. చూడాలి ఎడిట్ చేసాక ఎలా వస్తుందో. సో ఎక్కడున్నాం చూస్తారా మీరు, ఇది వాటర్, కింద ఉన్నది వాటర్, అండ్ ఇక్కడ ఫేక్ లోటస్ కూడా ఉంది. ఇక్కడ హ్యాపీ కూడా ఉంది, ఇక్కడ నేను కూడా ఉన్నా. సో టైం వచ్చేసి 8:30+ అయ్యి ఉండొచ్చు. సో ఇంకా షూట్ చేస్తూనే ఉన్నాం. జాక్ ఫోటోగ్రఫీ. చాలా అలిసిపోయాం. స్మోక్ ఏది ఒకసారి కొట్టే స్మోక్. సో స్మోక్ ఎఫెక్ట్ ఇలా ఫేక్ గా ఇలా తెప్పిస్తాం అన్నమాట. సెట్ అయితే చాలా చాలా బాగుంది. చూడనా నీళ్ళలో పెట్టేసానా, వాటర్ పెట్టేసానా కదా అన్న, రెడీ అవ్వలేదు. ఒక నిమిషం. 1 రోలింగ్ స్మోక్. ఇంకా స్మోక్. యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, మరి మేడం కనిపించాడు తిరగాలి ఇప్పుడు. చూడనా స్మోక్ ఆఫ్. గాయ్స్ వినాయకుడు పూజ చేసాం కదా, నిమజ్జన కూడా చేసేద్దామని చెప్పి ఇప్పుడు ఇలా వచ్చాం. మాస్ డాన్స్ వేసి క్లోజ్ చేస్తాం అన్నమాట షూట్లో. వావ్ ఎలా ఉందో చూసారా ఇదంతా. సో ఇది డిస్కో సెట్ అన్నమాట,
చాలా క్రేజీగా ఉంటుంది, చాలా క్రేజీగా కనిపిస్తుంది కూడా. దీపోదిని షూట్ చేస్తున్నప్పుడు నాదైతే కంప్లీట్ అయిపోయింది. రెడ్ లైట్స్తో చాలా బాగుంది, రెడ్డిష్. నాకు ఎలాంటి వైబ్ వస్తుందంటే ఇప్పుడు డాన్స్ వేస్తారు కదా నిమజ్జనం రోజు, ఆ వైబ్ వస్తుంది నాకు. డాన్స్ మాస్ డాన్స్ వేయాలనిపిస్తుంది. అరే గాయ్స్, మా బుజ్జి వినాయకుడితో షూట్ అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. మేకప్ నుంచి డ్రెస్సింగ్ నుంచి ఫోటోగ్రఫీ అన్ని ఎక్స్ట్రాడినరీగా జరిగేది, అనుకోకుండా జరిగేది. ఎస్, ఎండి మేకర్స్ నుంచి మన మేకప్ అండ్ జ్యువెలరీ అండ్ అవుట్ఫిట్స్ అన్ని సెట్ అయ్యి, అలాగే చాట్ ఫోటోగ్రఫీ లాస్ట్ మినిట్లో వచ్చి మాకు మంచి ఫోటోషూట్ చేశారు. అలాగే మంచి మంచి లొకేషన్స్ కూడా ఉన్నాయి చిత్రలహరి స్టూడియోస్లో. డెఫినెట్గా మీరు విజిట్ చేయండి. ఏదైనా ఒకేషన్ ముందు రోజు వచ్చి షూట్ చేసుకొని మాలాగా రేపు పోస్ట్ చేస్తాం ఎలాగో. ఇంకా 10:30 అయింది టైం, ఇప్పుడు ఇంకా సైనింగ్ ఆఫ్. రెడీ. థ్యాంక్ యూ జాక్ టీమ్ అండ్ జాక్ గారు, చాలా బాగా సపోర్ట్ చేసి తీశారు. అండ్ ఆల్రౌండర్ మా టాలెంటెడ్ వదిన కూడా మేకప్ చేసి రెడీ చేసి మంచి కాన్సెప్ట్ చేసింది. సో ఫైనల్లీ అయిపోయింది. జాక్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఓకే ఓకే. సో లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. బాయ్. సో ఫుల్ షూట్ పెడదామంటే కాపీరైట్స్ పడిపోద్ది. సో వెంటనే వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో చూడండి అండ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.